మీ 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 రియల్ విజన్ హోమ్స్ అనే దాంట్లో జరుగుతున్న అవకతవకల గురించి చెప్పండి ఫస్ట్. మీరు రిజిస్ట్రేషన్ చేయకుండా కస్టమర్లని ఏజెంట్లు ఎందుకు చెప్తున్నారు? దానికి సమాధానం చెప్పండి. ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు పర్మిషన్లు తీసుకొని కమిషన్ కోసమే వాళ్ళు పనిచేసేది. వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోలేదు కదండి. కాదు వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోలేదు కదా. వాళ్ళు చేస్తుంది ఉద్యోగము, బిజినెస్ 30% మీరు ఎందుకు ఆఫర్ చేశారు? ఇప్పుడు మాట్లాడండి, మొత్తం చూస్తోంది, ప్రపంచం మొత్తం చూస్తోంది మీ మాటలు. వినండి, చెప్పండి, నాకు వింటున్నా కదా నేను. చెప్పండి. ఇప్పుడు 30% ఇచ్చాను, 30% తిన్నారు అని చెప్పి మీరు అంటున్నారు కదా. అది వాళ్ళ బిజినెస్ అదే కదా, వాళ్ళ ప్రొఫెషన్ అదే కదా. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు దేనికోసం పనిచేస్తారు? చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుంటారా వాళ్ళు? ట్రావెల్ బిల్ కట్టాలి అనేది వాళ్ళకి చెప్పలేదు అంటున్నారు కదా. ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. అట్లనే ఏదండి ఫండ్? ఏం ఫండ్? యాడ్ నుంచి ఫండ్కి వెళ్ళిపోయిందా? కాదు, యాడ్ నుంచి ఫండ్కి వెళ్ళిపోయిందా? మీరు ఫండ్ కోసం నాకు 3 సార్లు కాల్ చేశారు. ఏం ఫండ్? ఏం ఫండ్ కాదు, అది ఏం ఫండ్? సరే ఏం ఫండ్ ఇస్తారు మీరు? అదే నేను ఫలానా కంపెనీ నుంచి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఏం ప్రోగ్రామ్? ఇప్పుడు లైవ్ నడుస్తుందిగా. మీరు లైవ్ లో ఉంది, అందరు చూస్తున్నారు, అందరు వింటున్నారు. అదే ఏం ఫండ్ అని అడుగుతున్నా కదా. ఏం ఫండ్ అడిగారు శ్రీనివాస్ గారు? ఏం ఫండ్ అడిగారు? ప్రోగ్రామ్ కి ఫండ్ అడుగుతారా? కాదు, ప్రోగ్రామ్ కి ఫండ్ అడుగుతారా? శ్రీనివాస్ గారు, ప్రోగ్రామ్ కి ఫండ్ అడుగుతారా? యాడ్స్ అడుగుతారా? టెలికాస్ట్ అవుతుంది. మీ ఆఫీస్లో బీఆర్కే చూస్తుంటే ఆన్ చేసుకోండి. మీరు ఆన్ ఎయిర్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మీరు ఆన్ ఎయిర్లో ఉన్నారు. మీరు చెప్తుంది మొత్తం వింటున్నారు, జనాలకు అర్థమవుతుంది. మీరు నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. అదే ఏం ఫండ్? దేనికి అడిగారు ఫండ్? ప్రోగ్రామ్ చేస్తే ఫండ్స్ అడగరు, దానికి యాడ్స్ అడుగుతారు. యాడ్స్ ఎప్పుడు అడిగారు? ఏ ప్రోగ్రామ్కి అడిగారు? యాడ్స్? మీలాగా ఎవరైతే కస్టమర్లని మోసం చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయకుండా 4 నెలల నుంచి తిప్పించుకుంటూ, శ్రీనివాస్ గారు వినండి, నేను చెప్తాను వినండి. ఎందుకు వచ్చారు మీ దగ్గరికి అంటే, 4 నెలల నుంచి ఒక కస్టమర్తో రిజిస్ట్రేషన్ 100% డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా 4 నెలల నుంచి తిప్పుకుంటూ, మీ దగ్గర ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి రిఫండ్ చేయకుండా తిప్పుకుంటుంటే, శ్రీనివాస్ గారు వినండి, తిప్పుకుంటూ ఉంటే అప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, శ్రీనివాస్ గారు సరే మీరు అంత చూస్తారనే మాట వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదండి. ఎందుకంటే మీరు జర్నలిస్ట్లనే ఆఫీస్ నుంచి బయటికి దోసేస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు, మీ అడ్మిన్ తిట్టడానికి వస్తున్నారు. అంటే కొడితేనే కొట్టడానికి వస్తే కొట్టినట్టు కాదా? ఎవరు సామాన్యుడు? మీరా సామాన్యుడు? రిపోర్టర్ని కొట్టడానికి వచ్చిన మీరా సామాన్యుడు? మీడియాని కొట్టడానికి వచ్చిన మీరా సామాన్యులు? ఎవరు సామాన్యులు చెప్పండి. మీరు అడిగారు కదా ఎందుకు వచ్చారు మీ ఆఫీస్ కని. ఏది మీరు ఏం యాడ్స్ ఇస్తారు? మీరు ఏం యాడ్స్ ఇస్తారు? మీరు మీ కస్టమర్లకే రిఫండ్ చేయలేకపోతున్నారు. మీ కస్టమర్లకే మోసం చేస్తున్నారు. ఎవరు వచ్చారు? ఏం పేరు? ఎవరు పేరు చెప్పండి. ఎవరు వచ్చారు మీ దగ్గరికి? నా పేరు చిదంబరం. నేనే చేశానా మీకు? నేనే ఈ నెంబర్ నుంచే చేశానా? ఓకే. సో అబద్ధం బాగానే చెప్పారు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. శ్రీనివాస్ గారు ఒక నిజం చెప్పను. ఇప్పుడు మీకు నేను ఛానల్ ఎడిటర్ని అండి. నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని కాదు, నేను ఛానల్ ఎడిటర్ని. మీకు ఇంకో విషయం చెప్తా వినండి. మీకు గత సంవత్సర కాలంలో మేము రియల్ ఎస్టేట్ సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ చేయలేదు. మిమ్మల్ని ఫోన్ చేసి యాడ్స్ అడగడానికి. అది నేను ఫోన్ చేయాలి అంటే మీరు ఇట్లాంటి తప్పు ఏదైనా చేస్తే నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు తప్పు చేస్తేనే నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి తెలుసా? మీరు తప్పు చేసి దొరికిపోయి ఆన్లైన్లో లైవ్లో దొరికితేనే మీకు నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. లేదంటే నా దగ్గర నుంచి ఫోన్ రాదు. ఎందుకు చెప్పనా?
నాతోటి కాదు. అదే శ్రీనివాస్ గారు అబద్ధం బాగానే చెప్పారు కానీ అదే అంటే ఇలా అబద్ధాలు చెప్పి మోసం అబద్ధం అని చెప్పొచ్చు కానీ మీలాగా అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తారు చూసారా, వాళ్ళకు మాత్రమే నా ఫోన్ వస్తుంది. ఎవరికీ లేదు. నా ఫోన్ రావాలి అంటే మీరు మోసాలు చేసి ఉండాలి, మీరు అబద్ధాలు చెప్పి ఉండాలి, తప్పులు చేసి ఉండాలి, అప్పుడే నా ఫోన్ వస్తుంది. మా మార్కెటింగ్ లీడర్ తోటి మీరే వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు మార్కెటింగ్ లీడర్ ఎందుకు మీరే మాట్లాడుతున్నారుగా అబద్ధాలు? ఉన్నారు కదండి, నా దగ్గర ఇంకా పనిచేసే వాళ్ళు ఒకటే కాదు కదా, ఇంకా నలుగురు ఉన్నారు. నలుగురు ఇప్పుడు కాదు, ఒకరి గురించి చెప్పండి ఫస్ట్. మీరు నలుగురు గురించి పక్కన పెట్టండి. మాట్లాడండి మీరు. మీరు నలుగురు గురించి కాదు, మీ ఒకరి గురించి చెప్పండి. మీరు వాళ్ళు 100% పేమెంట్ చేశారా లేదా మీకు? నలుగురికి అన్యాయం జరిగిందా? జరిగితే నేను అన్యాయం చేసినట్టు. అంటే ఒకరు చేస్తే అన్యాయం అనకూడదా దాన్ని? ఎట్లయితే సార్ ఒకరు చేస్తే అన్యాయం అనకూడదా? సరే ఓకే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా చెప్పండి మీరు. ఇప్పుడు ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ మీకు ఫుల్ పేమెంట్ చేశారా లేదా 10 లక్షల రూపాయలు? విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడు. The call has been forwarded to voicemail. The person you're సో చూశారు కదా, అది శ్రీనివాస్ నాయక్ గారి ప్లాను. పాపం తప్పు చేసినా దాంట్లో ఎంతో కొంత నిజాయితీ ఉండాలి, కానీ ఆ నిజాయితీ ఏమాత్రం లేకుండా అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలన్నది ఒక సామెత ఉంటుంది. ఆ అబద్ధం కూడా అతికినట్టుగా చెప్పలేని పరిస్థితుల్లో ఆ శ్రీనివాస్ ఉన్నారు. ఇక ఆయనకు సంబంధించిన వ్యవహార శైలి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే స్క్రీన్ మీద చాలా క్లియర్గా కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళిన రిపోర్టరు చేతిలో బీఆర్కే న్యూస్ లోగో ఉంది, ఆయన మీద ఎలా దాడి చేస్తున్నారో కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇలాంటి దాడి చేసే వ్యక్తి ఆ ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్న పర్సన్తో చాలా స్మూత్గా ఫ్రెండ్లీగా లేకపోతే అక్కడ హ్యాపీగా మాట్లాడారు అంటే నమ్మే అవసరం ఉంటుందా? ఇక మరొక కీలకమైన అంశము, నేను ఆయనకు ఫోన్ చేసి యాడ్స్ అడిగాను. ఇది అతిపెద్ద జోక్, ఎందుకంటే నేను ఈ ఛానల్కి మేనేజింగ్ ఎడిటర్గా ఉంటాను. సో మేనేజింగ్ ఎడిటర్గా ఉన్న నా బాధ్యత కేవలం కంటెంట్ని డ్రైవ్ చేయడము. ఈ కంటెంట్ని డ్రైవ్ చేసే క్రమంలో ఇలాంటి అక్రమార్కులు వచ్చినప్పుడు వాళ్ళని ఇలా స్క్రీన్ మీదకి వచ్చి దుమ్ము దులపడం నా జాబ్, యాడ్స్ కలెక్ట్ చేయడం కాదు. ఇలా ఎవరైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో వాళ్ళ అబద్ధాలని ప్రజల ముందుకు తీసుకురావడం నా జాబు, అడ్వర్టైజ్మెంట్లు కలెక్ట్ చేయడం కాదు. నా జాబు ఏదైతే ఇలాంటి అక్రమార్కులు ఉన్నారో, ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ బట్టలు ఊడదీసి ఈ స్క్రీన్ మీద నిలబెట్టడమే నా బాధ్యత, అంతేగాని అడ్వర్టైజ్మెంట్లు అడగడం కాదు. ఆయన మొదటగా చెప్పే మాట, మీరు యాడ్స్ అడిగారంటారు, మళ్ళీ ఫండ్స్ అడిగారంటారు, మీ పర్సన్ కాల్ చేశారంటారు, ఇప్పుడేమో మీరే కాల్ చేశారు 2 సార్లు అంటారు. సరే ఎన్నిసార్లు కాల్ చేసినా ఏం చేసినా ఒకవేళ నిజంగానే నేను కాల్ చేసి ఉంటే ఆ కాల్ చేసేది ఇలాంటి సందర్భాల్లో మాత్రమే చేస్తాను. ఎవరైతే దొంగలు ఉంటారో, ఎవరైతే మోసగాళ్ళు ఉంటారో, ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, అక్రమ వర్కులు ఉంటారో వాళ్లకు మాత్రమే నేను చేస్తాను. ఇది కనిపిస్తూనేందు మీకు. మనము నిజంగానే బీఆర్కే న్యూస్ అలా డబ్బులకు ఆశపడో, లేకపోతే అలాంటి దొంగతనాలకో, లేకపోతే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడో, లేకపోతే బ్లాక్మెయిలింగ్కో పాల్పడి ఉండుంటే ఇవాళ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉండేది. ప్రతిరోజు ఒక స్కామ్ గురించి బీఆర్కే న్యూస్ ఇంత నిజాయితీగా ఇంత ధైర్యంగా వచ్చి స్క్రీన్ ముందు నిలబడుకొని మాట్లాడుతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు బీఆర్కే న్యూస్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది. మరొకసారి ఆ బాధితులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఏదైతే వాళ్ళు చెబుతున్నట్టుగా వాళ్ళు అంటున్నట్టుగా బీఆర్కే న్యూస్ అన్నది ఎప్పుడు యాడ్స్ కోసం ఎవరినైనా ఒకవేళ అప్రోచ్ అయినా సరే వాళ్ళు ఇవ్వనప్పుడు దాన్ని వదిలేస్తుంది తప్ప వాళ్ళ మీద కక్ష కట్టాల్సిన అవసరం కానివ్వండి, అలాంటి ఆలోచన కానివ్వండి, అలాంటి ఒక ప్రణాళిక కానీ ఎప్పుడూ ఉండదు. అలా అనుకుంటే కొన్ని వందలాది మందిని ఇప్పటికే మేము అడ్వర్టైజ్మెంట్ గురించి అడుగుతాం, ఎందుకంటే మేము నడుపుతోంది మీడియా హౌస్లో ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్లు అడుగుతాం. ఇప్పుడు ఏదైతే చెబుతున్న రియల్ విజన్ హోమ్స్ అనే కంపెనీ ఉందో ఆ కంపెనీని మేము ఎప్పుడూ అప్రోచ్ అవ్వలేదు. అందులో ముఖ్యంగా నేను ఎప్పుడు ఆయనకు ఫోన్ చేయడం కానివ్వండి, ఆయనతో మాట్లాడడం కానీ ఎప్పుడూ జరగలేదు. సో అలా ఆయన అబద్ధాలు చెప్పి మరీ దొరికిపోతున్న పరిస్థితి చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఆయన మాట్లాడే పరిస్థితుల్లో కూడా నలుగురికి న్యాయం చేస్తున్నాను అంటున్నారు. ఏ నలుగురికి న్యాయం చేస్తున్నారు? నేను చాలా స్మూత్గా బిహేవ్ చేస్తానంటున్నారు, కానీ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తోంది రిపోర్టర్ మీదే దౌర్జన్యం దిగుతున్నారు. ఆ రిపోర్టర్ని దౌర్జన్యం దిగుతున్న పాటు కేసులు పెడతానంటూ బెదిరించడము, లైవ్లో ఉన్నా అన్న విషయం తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి లైవ్లో ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్న వెంటనే కట్ చేయడము, మళ్ళీ ఆన్సర్ చేయకపోవడము. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు. శ్రీనివాస్ నాయక్ గారు, మీరు ఇంత సింపుల్గా కొన్ని అబద్ధాలు చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారనో, జనాలు దాన్ని విశ్వసిస్తారని అనుకుంటే అది మూర్ఖత్వం, అది మీ మూర్ఖత్వం మాత్రమే. మరొకసారి మన బాధితుల దగ్గర ఒకసారి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. లక్ష్మణ్ గారు. సార్ నమస్కారం. నమస్తే లక్ష్మణ్ గారు, విన్నారా మీరు మాట్లాడింది? ఆయన మొత్తం విన్నాను సార్. మీ మీద నిందలేస్తున్నారు కదా.
మొత్తం విన్నాను. ఓకే, నేను తెలుసా మీకు ఎప్పుడైనా? మీరు నన్ను ఎప్పుడైనా కలిసారా? లేదు సార్ ఇప్పుడు నాతో ఇదే ఇంతకుముందు first ఎప్పుడైనా call. ఫోన్లో కానివ్వండి, వేరే వాళ్ళ ఫోన్లో కానీ మాట్లాడారా? నో లేదు ఓకే, సార్, ఇదే మీరు first call. బీఆర్కేలో ఎవరితో మాట్లాడారు? ఇక్కడ ఒక సార్ వచ్చారు, ఆ సార్ పేరు కూడా నాకు ఇప్పటికి కూడా తెలియదు. రైట్, మురళి సార్ మురళి గారితో మాట్లాడారు మీరు. సో కంప్లైంట్ ఇస్తే సార్ వచ్చారు. సో అంటే మురళి గారికి మీరు కంప్లైంట్ ఇచ్చేంత వరకు, బీఆర్కే న్యూస్ మీకు న్యాయం చేస్తుందని నమ్మేంత వరకు ఆ వ్యక్తిని కూడా మీరు ఎప్పుడు ఇంతకుముందు మాట్లాడలేదు, చూడలేదు. చూడలేదు ఇప్పటికి శ్రీనివాస్ నాయక్ గారు వింటున్నారా? ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తికి నేను కానివ్వండి, నా సిబ్బంది కానివ్వండి, ఇంతకుముందు ఎప్పుడూ తెలియదు. కేవలం న్యాయం చేస్తారనే ఒక ఆశతో, ఒక ఆలోచనతో మాత్రమే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. దానికి ఎగ్జాంపులే ఈ సాక్ష్యమే ఇప్పుడు ఇది నడుస్తున్న షో. అదే వేరే వాళ్ళు అయి ఉంటే మీతో పర్సనల్గా మాట్లాడి ఎంతో కొంత సెట్ చేసుకొని క్లోజ్ చేసుకునే వాళ్ళు, కానీ బీఆర్కే న్యూస్ అలాంటి చిన్న చీప్ ట్రిక్స్ ఎప్పుడు పాటించదు, అలాంటిది ఎప్పుడు చీప్ ట్రిక్స్కి పాల్పడదు. రైట్, ఒకసారి లక్ష్మణ్ గారు, సో మీరు విన్నారు కదా, ఆయన చెప్పే ప్రకారము మీకు మాత్రమే తప్పు జరిగింది, మిగిలిన అందరికీ న్యాయం చేస్తున్నాను అని. ఆయనతో పాటు ఇంకో 4 ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి తప్పు జరగలేదు, వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏజెంట్లకు జరిగే అన్యాయం గురించా, లేకపోతే కస్టమర్లకు జరుగుతున్న అన్యాయం గురించా? ఇక్కడ ఏజెంట్కి అన్యాయం జరుగుతుంది సార్, కస్టమర్కి అన్యాయం జరుగుతుంది సార్, ఇద్దరికి అన్యాయం జరుగుతుంది. సో 4 రోజులు టైం అడిగితే మీరు ఒప్పుకున్నారు అన్నది ఆయన చెప్తున్న మాట. లేదు సార్, ఒప్పుకోలేదు. మాకు బుధవారం రోజు ఇస్తా అన్నారు, బుధవారం రోజే మాట్లాడాము మేము. ఓకే, సో లాస్ట్ వెడ్నెస్డే, ఇప్పుడు పోయిన వెడ్నెస్డే రోజు ఇచ్చారా టైం మీరు వాళ్ళు మీకు టైము? హలో, ఎస్, అంటే లాస్ట్ వెడ్నెస్డే రోజు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారా? ఈ బుధవారం రోజు డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉంటాయని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు. సో తర్వాత మళ్ళీ ఎందుకు మాట మారుస్తున్నారు? మళ్ళీ మాట మారుస్తున్నారు. ఓకే, సో ఆయన చెబుతున్నట్టుగా అంటే చాలా స్మూత్గా ఆయన డీల్ చేస్తారా అందరితోనూ, లేకపోతే ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టుగా గొడవలకు వెళ్ళడము, కొట్లాట్లకు వెళ్ళడం అలాంటివి చేస్తుంటారా? అతనా సార్? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మేము ఎప్పుడు కాంటాక్ట్ అయినా అసలు ఆయన దగ్గర రానివాడు, ఏదన్నా కానీ సునీత మేడంతో హ్యాండిల్ చేపిస్తారు. ఆమెమో నేను మర్డర్ చేసిన ఇంట్లో దాంట్లో చేసిన మాది ఆంధ్ర రాయలసీమ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటది. అదే నుంచి వచ్చింది ఆంధ్ర రాయలసీమ చెప్పింది. నేను ఆంధ్ర నుంచి నాకు రికార్డింగ్ కూడా ఉంది సార్, ఎవిడెన్స్ కూడా ఉంది. ఓకే, నేను నా ఫోన్ నుంచి మీకు నేను హాయ్ పెడుతున్నాను, ఒకసారి వీలైతే ఆడియో నాకు పంపించండి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. నేను ఆంధ్ర నుంచి వచ్చిన దాన్ని, మా ఇంట్లో డిఎస్పీ ఉన్నాడు, ఏఎస్పీ ఆర్మీ ఉన్నారు, సిఐ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, నువ్వేం చేసుకుంటావు చేసుకో లక్ష్మణ్ అని చెప్పేసి అన్నారు సార్. మళ్ళీ ఇంకోటి, మా ఇంటనే మర్డర్లు అయితే నేను డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇస్తాను మేడం అంటే, నీ దగ్గర డిపార్ట్మెంట్ ఉండని, నీ దగ్గర పలుకుబడి ఉండని, ఎంఐన్ ఉండని, నా ఇంటనే సిఐ ఎస్ఐ డిపార్ట్మెంట్ మొత్తం నా చేతుల్లో ఉంది, ఏ చేసుకుంటూ చేసుకోపో బాబు అని నేను ఏం చేసినా దాన్ని ఎవిడెన్స్ కింద ఉంచుకుందామని రికార్డింగ్ చేసి పెట్టినా. నేను నా ఫోన్ నుంచి మీకు హాయ్ అని పెట్టాను, వీలైతే ఆ ఆడియో నాకు పంపించండి ఒకసారి, పంపిస్తాను. దాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడైనా మాట్లాడదామని కాల్ చేసినా కానీ మీ సార్ నువ్వు అంటే మా ప్రెసిడెంట్ నేను మీ నవీన్ సార్ అయినా నువ్వైనా తాగి మాట్లాడతారా బాబు అని చెప్పేసి అంటున్నారు. సో నవీన్ అన్న వ్యక్తి మీ మేనేజర్ లాగా, అంటే మీ సార్ అంటే మీరు కూడా ఒక ఏజెన్సీనా అండి? నేను ఏజెంట్ సార్, నా ఏజెంట్ నా పైన మంజుల పైన వరమ పైన నవీన్, మా అందరికి టీమ్ హెడ్ నవీన్ సార్ అన్నట్టు. ఓకే, సరే నేను మీకు హాయ్ పెట్టాను నా ఫోన్ నుంచి, ఒకసారి మీరు అది ఆ ఆడియో నాకు పంపించండి, ఒకసారి ఆడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సరే, మీరు ఏమనుకున్నారంటే మిగిలిన మీడియా హౌస్ లాగా, మిగిలిన ఛానల్స్ లాగా మీరేదో ఒక ఆరోపణ చేయగానే బై మిస్టేక్ ఏమైనా ఇలాంటి జరిగిందేమో అన్న అనుమానంతో మేము తప్పు వెనక్కి తగ్గుతామన్న ఒక ఆలోచనతో మీరు ఏదో చెప్పినట్టున్నారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీఆర్కే న్యూస్ ఎప్పుడు అలాంటి చీప్ ట్రిప్స్కి పాల్గొనదు, అంతేకాకుండా అలాంటి వ్యవహారాలకు ఎప్పుడు తావివ్వదు. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా నేను చెప్పాను కదా మొదటి నుంచి కూడా, బీఆర్కే న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు, స్కాములు జరిగినప్పుడు మాత్రమే నా దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది. సామాన్యులకు కానివ్వండి, లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్ల పేరుతో నేను ఎప్పుడు కాల్ చేయాల్సిన అవసరం నాకు ఉండదు. ఎందుకంటే దానికోసం నాకు సపరేట్గా డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ వాళ్ళు అవన్నీ పనులు చూసుకుంటారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేసే పని నేను చేయాల్సిన అవసరం అన్నది మా ఆర్గనైజేషన్లో అయితే లేదు. ఒక మేనేజింగ్ ఎడిటర్ డెసిగ్నేషన్లో ఉండి కంటెంట్ ఎలా వెళ్ళాలి, కంటెంట్ ఎలా ఉండాలి, ఆ కంటెంట్లో నిజాయితీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే తప్పు చేసిన వాళ్ళైనా సరే వాళ్ళ వర్షన్ వినిపించే ప్రయత్నం చేయడం అన్నదే మేము ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజం, ఒక మీడియా హౌస్గా మేము ఎప్పుడు పాటిస్తూనే ఉంటాం. అందులో భాగంగానే ప్రతి ఒక్క సందర్భంలో మేము మాట్లాడుతుంటాం. నిజంగానే శ్రీనివాస్ గారు, ఇంతకుముందు నా దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది అంటే ఇలాంటి తప్పు గతంలో ఎప్పుడో మీరు చేస్తుండాలి. అలా చేస్తుంటే మాత్రమే, మీరు తప్పు చేస్తుంటే, అక్రమాలకు పాల్పడి ఉంటే, ఎవరికైనా అన్యాయం చేస్తుంటే మాత్రమే నా నెంబర్ నుంచి మీకు ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఫోన్ రాలేదు అని అంటే మాత్రం అది నా దగ్గర నుంచి ఫోన్ రాలేదు అంటే నేను ఇప్పుడే కానీ అడ్వర్టైజ్మెంట్ల కోసం ఫోన్ చేయడం కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వమని అడగడం కానివ్వండి, నా నెంబర్ నుంచి ఫోన్ వచ్చి ఎప్పుడు జరగదు.
దానికోసం స్పెసిఫిక్గా నాకు ఒక టీం ఉంది, ఆ టీం పనిచేస్తుంది, ఆ టీమే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇక మరికొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళ బైట్స్ కూడా ఒకసారి మనం తీసుకొని వినే ఒకసారి ప్రయత్నం చేద్దాము. ఈయన చాలా నిజాయితీపరుడుగా మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళేమంటారో ఒకసారి విందాం. గత 3 సంవత్సరాల నుంచి ఇదే రియల్ విజన్ హోమ్స్లో మార్కెటింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. సో ఇంతకుముందుకు ఇదే వీళ్ళ అండర్లోనే వేరే కంపెనీలో చేసినాము. వాళ్ళ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చినాము, మాకు మంచి జీవితాలు చూపిస్తుంటే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి కస్టమర్ల నుంచి మేము మార్కెటింగ్ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెటింగ్ చేసి పేమెంట్ తీసుకొచ్చి కట్టిస్తే ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫుల్ పేమెంట్ తీసుకొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయము బెదిరిస్తున్నారు. లోపలికి వస్తే లోపలికి పర్మిషన్ ఇవ్వట్లేరు. అందుకనే మిమ్మల్ని మేము సంప్రదించినాము. దయచేసి మాకు రిజిస్ట్రేషన్లు చేయాలి, ప్లస్ మాకు కొన్ని కస్టమర్లు పేమెంట్ కట్టారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయ్యి పేమెంట్ క్యాన్సిలేషన్ చేసుకుంటున్నా కూడా అవి కూడా ఏం చేసుకుంటామని బెదిరిస్తున్నారు. మా పేమెంట్ మాకు రిజిస్ట్రేషన్ పేమెంట్ రిటర్న్ ఇచ్చేసి ప్లస్ దాంతోపాటు కస్టమర్ క్యాన్ టైంగా రిజిస్ట్రేషన్ చేస్తే మంచిగా ఉంటుందని మేము అదే అడిగినాము. అయినా కూడా వాళ్ళు అదే విధంగా మళ్ళీ మేము కంప్లైంట్ చేసుకుంటే మీరు ఎవరికైనా చేసుకోండి, ఎవరు వస్తే మాకేంటి, మేము ఇట్లానే చేస్తామని దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. మీరు మాకు సరైన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నా సార్. నాకు న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం లేదు సార్, ఇప్పుడు మా అబ్బాయి ఫోన్ చేశాడు, మా టీం పర్సన్ లక్ష్మణ్ అని ఫోన్ చేస్తే వాళ్ళకు ఇంతకుముందుకు మాది రాయలసీమ అండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము హత్యలు చేసిన ఫ్యామిలీ మాది, దాంతోపాటు మా ఇంట్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మిలిటరీ ఉంది, అన్నీ ఉన్నాయి అంటున్నారు. మాకు అవన్నీ ఎందుకు మేడం, మాకు కట్టిన పేమెంట్ మాకు రిటర్న్ ఇచ్చేస్తే మాది మేము తీసుకొని వెళ్ళిపోతాం, మాకు ఇంతవరకు ఎందుకు అని చెప్తున్నాం. అయినా కూడా వాళ్ళు మా మాట వినకుండా ఇట్లనే తిప్పించుకుంటారు. గత 4 నెలల నుంచి ఇదే పని సార్ మాకు. మేము అదర్ కంపెనీకి వెళ్ళిపోతే అక్కడ కూడా మా పైన రూమర్స్ అవన్నీ పెట్టిస్తున్నారు. అయినా మేము పట్టించుకోవట్లేదు. మా వర్క్ ఏంది, ఇక్కడ మా పేమెంట్ మాకు ఇచ్చేస్తే మా ట్రావెల్స్ బిల్ ఇవ్వమని అంటున్నారు. ట్రావెల్స్ బిల్ పెట్టనైతే కంపెనీ అయితే నడవదిడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము కస్టమర్లకు ట్రావెల్స్ పెట్టకుండా కూడా కొన్ని బుకింగ్ చేసినాం, అవైనా కనీసం ఏమన్నా అవి కూడా ఇస్తలేరు. సో మేము పొద్దున లేస్తే ఉదయం నుంచి మార్కెటింగ్ తిరిగి మేము కస్టమర్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే మాకు ఇలాంటి అన్యాయం చేస్తున్నారు సార్. సునీత గారండి, మార్కెటింగ్ డైరెక్టర్ ఆమె ఇక్కడ. సో చైర్మన్ వచ్చేసి మన శ్రీనివాస్ నాయక్ అండి, శ్రీనివాస్ నాయక్ చైర్మన్ గారు. చైర్మన్ గారు ఇప్పుడు ఏమన్నారంటే పోలీస్ వాళ్ళ సాయంతో మేము వెళ్ళినాం, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, మీ ఇష్టం ఉన్న కాడ కంప్లైంట్ చేసుకో, ఏమన్నా చేసుకో, నన్ను ఏం చేయలేవు, ట్రావెల్స్ బిల్లు కట్టాలి, నాకు రిజిస్ట్రేషన్ చేయను, ఏం చేయను, ఏమైనా చేసుకోపో, నువ్వు ఎక్కడైనా చూసుకుందాం పో, లీగల్గా ఏడికైనా పోదామని బెదిరిస్తున్నాడు. నేను దీనిపైన గట్టిగా ఖండిస్తున్నా సార్. నాకు సరైన న్యాయం చేయాలి మాకు మీరు. ఎందుకంటే మాకు రియల్ ఎస్టేట్లో ఏంటంటే సార్, మేము పొద్దున్న లేస్తే మార్కెటింగ్లో తిరుగుతున్నాం సార్. ఉదయం లేస్తే మార్కెట్లో పెట్రోల్ డబ్బులు మాకు ఎవరేమి ఇయ్యరు. నేను ఆయన మీకు ఇచ్చిన అంటాడు, మాకు ఏమి ఇచ్చారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మేము తీసుకొచ్చి కంపెనీకి డబ్బులు కడిస్తేనే కంపెనీ నడుస్తుంది. ఇక్కడ అది అర్థమైతే లేదు వాళ్ళకు. మేము ఇక్కడ నచ్చగానే ఎందుకు పోలేదు సార్, వీళ్ళు రిజిస్ట్రేషన్ టైం చేయట్లేరని మేము వేరే దగ్గర చేసుకుంటాం. అక్కడ పోయి చేసుకొని మా పేమెంట్ మాకు గట్టి అన్నా కూడా అట్లా కూడా చేస్తలేరు. సో మాకు కమిషన్లు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్తున్నారు సార్. గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. నువ్వేం చేసుకుంటావో, నువ్వు నాతో మాట్లాడేంత వాడివైనవా, నువ్వు వాదాను వీదా అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దీనిపైన మాకు సార్ సరైన న్యాయం చేయాలి. మావి మాకు రిటర్న్ కల్పించాలి, మా కమిషన్లు మాకు రిటర్న్ ఇవ్వాలి, ప్లస్ దాంతోపాటు కస్టమర్ పేమెంట్లు కూడా డబ్బులు రిటర్న్ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ మిగతా ఏమనంటే రిజిస్ట్రేషన్ చేసిస్తే మంచిది సార్. నా పేరు లక్ష్మణ్ అండి, ఇక్కడ రియల్ విజన్ హోమ్స్లో 1.5 years నుంచి చేస్తున్నా. కస్టమర్ వాళ్ళకు నేను ఫుల్ పేమెంట్ చేసిన. మన కొలంపాక దగ్గర ఫ్లాట్ తీసుకున్నారు. పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయంటే చేయట్లేదు. 4 నెలల నుంచి మమ్మల్ని తిప్పించి 30 తిప్పలు పెడుతున్నారు. వచ్చి అడిగితే అసలు ఇష్టమైనప్పుడు చేస్తాం పో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఏమైనా గట్టిగా మాట్లాడితే నేను అవి హత్యలు చేసిన, మాది రాయలసీమ, ఏమేమో మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది. నేను డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇస్తాను కానీ నాకు ఇంట్లోనే 3-4 డిపార్ట్మెంట్ ఉన్నారు, ఏం చేసుకుంటూ చేసుకోపో అని చెప్పేసి అంటుంది. ఇక ఏం చేయాలో తెలియక మీకు అప్రోచ్ అయినానండి. ఇంకోటి అవే కాకుండా నాకు బుకింగ్ అమౌంట్ కూడా ఉన్నవి, అవి క్యాన్సిల్ ఏం చేయాలంటే అసలు ఆ అమౌంట్ నీకు మొత్తానికి ఏం చేసుకుంటూ చేసుకోపో అని చెప్పేసి అంటున్నారు. కొంచెం దయచేసి మీరే మాకు సాయం చేయాలని.